నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు వేణుశ్యామ అమ్మ ఉన్నారు. వారి గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయక్కర్లేదండి. శ్రీ విద్య ఉపాసకురాలు, అలాగే కామాఖ్యామృత శోధన అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు. అలాగే ప్రత్యేకించి శ్రీ విద్య ఉపాసన ఎవరైతే చేస్తున్నారో వారికి క్లాసెస్ బోధిస్తూ ఉన్నారు. అలాగే అన్ని అమ్మకు సంబంధించినవి సకలం మనం అమ్మ దగ్గరే నేర్చుకోవచ్చు అనమాట. తెలుసుకుందాం, వారిని అడిగి మరిన్ని విశేషాలు మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారమ్మా? చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. అమ్మవారితో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా దొరుకుతుంది. ఇలా మీతో మాట్లాడే డైరెక్ట్ అమ్మతో మాట్లాడినట్టే ఖచ్చితంగా. ఇక అమ్మ, 3వ ఆవరణ ఇక్కడికి చేరుకోవటం కొంత కష్టమే అని చెప్తారు. ఇక్కడి నుంచి మనకి ముందుకు తీసుకువెళ్లే దేవతలు కూడా ఉంటారని చెప్తారు. వారు ఎవరు? అమ్మ అసలు ఎవరెవరిని అలా ఆ స్థానాల్లో ఉంచింది? మనం ఎలా ముందుకు వెళ్ళగలం అనేది కూడా వివరించండి. 3వ ఆవరణ ఏంటి అంటే 8 దళాల పద్మం ఉంటుంది. అదే మన మూలాధార చక్రం, దాన్ని అష్టదళ పద్మం అని పిలుస్తారు. ఆ మూలాధార చక్రం ఏదైతే ఉందో అక్కడ 8 మంది దేవతలు ఎవరు అంటే అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగతో వస్తారు కదా, వీళ్ళు 8 మంది అక్కడ ఉంటారు. వీళ్ళని నిద్రా దేవతలని పిలుస్తారు. నిద్రా దేవతలని ఎందుకు పిలుస్తారు అంటే నార్మల్ గా హ్యూమన్ ఎవరైనా సరే, ఒక మానవుడు యొక్క మూలాధార చక్రానికి ఉన్న లక్షణం ఏంటి అంటే అనుమానం. అనుమానం ఏంటి అంటే మనం ఏంటి అనుమానాన్ని స్ప్రెడ్ చేసేస్తూ ఉంటాం. నాకు ఇది డౌట్, నువ్వు చెప్తావా. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం చెప్పుకుని అందరినీ అడగడం వల్ల మనకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అసలు మనకు అనుమానం ఉందా లేదా అని మనం టెస్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళని నిద్రాదేవతలను ఎందుకు పిలుస్తారో మనకు అర్థమవుతుంది. అనుమానం ఎవరికి ఉంటుందో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి పనికొచ్చి, అంటే జీవితానికి పనికొచ్చే పని చేస్తుంటే ఆవలింతలు వస్తాయి, నిద్ర వచ్చేస్తుంది. అదే కనుక టీవీ చూడడము లేకపోతే చిట్ చాట్లు ఎవరితోనో మాట్లాడడం ఇలాంటివి చేస్తే మాత్రం నిద్ర రాదు. అంటే అర్థం ఏమిటి అంటే మనకి లోపల అనుమానాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆ అనుమానాలని మనం దేని కింద మార్చుకోవాలి అంటే ప్రశ్నల కింద మార్చుకోవాలి. ఎప్పుడైతే ఇక అనుమానం ఉన్నంతసేపు క్యూరియాసిటీ, మీరేం చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో, పక్క వాళ్ళ ఇంట్లో ఏమవుతుందో అన్న గొడవ ఎక్కువైపోతుంది అనుమానం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి. అదే ప్రశ్నించుకునేవాడు అంటే వాడు ప్రశ్నించుకునేవాడికి ఎప్పుడు జిజ్ఞాస మొదలవుతుంది. ఇంకా ఏముంది తెలుసుకోవాలి, తెలుసుకుందాం ఏంటిది అసలు రీసెర్చ్ చేయాలనిపిస్తుంది. ఈ మంత్రమే అయినా మంత్రంలో రీసెర్చ్ చేయండి, మంత్రంలో బోర్డు అంత రీసెర్చ్ చేయొచ్చు. ప్రతి ఒక్క మంత్రం గురించి అవగాహన చేసుకోవడం అన్నది అసలు ఈజీ కాదు. కానీ ఎప్పుడైతే జిజ్ఞాస మొదలైందో చాలా సులభం అవుతుంది. ఎందుకంటే మూలాధారంలో ఉన్న గణపతి మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చేసరికి 8 మంది దేవతలు ఏం చేస్తారు అని అంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మన నిద్ర ఎవరికి వస్తుంది? ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు నిద్ర వస్తుంది అనుకోండి, అర్థం ఏమిటి? మీ డెస్టినీ చేరాలని ఉన్నట్టా లేనట్టే కదా. అంటే అర్థం ఏమిటి? మీకంటూ ఒక పని లేదనమాట. పని లేని వాడికే నిద్ర వస్తుంది, ఆవలింతలు వస్తాయి. పని ఉన్నవాడు ఎప్పుడు వాడు పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు కదా. అనుమానం కూడా ఎవరికి వస్తుంది? పని ఏమీ లేని వాడికే. మీరేదో మీ పని చేసుకుంటున్నారు, మీకు అనుమానాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ఇలా చేయనా అలా చేయనా, ఇంకా ఆలోచన లేదు, టైం ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అది అలా అయిపోతూ ఉంటుంది. ఇక్కడ 8 మంది అది చెప్తారనమాట. ఎవరికి అనుమానం వస్తుంది అంటే పని ఏమీ లేని వాడికి. అంటే ఇప్పుడు నేను చేసుకోవాల్సింది ఏంటి అంటే నా పని నేను క్రియేట్ చేసుకోవాలి. అసలు నా పని ఏమిటి అంటే, ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అంటే, ఈ భూమి మీద అమ్మవారు ఏం చేసింది, ఒక పెద్ద ప్రాజెక్ట్ అనుకుని మనందరినీ దింపింది. అప్పుడు మీ మాడ్యూల్ మీరు చేయాలి, నా మాడ్యూల్ నేను చేయాలి, అంతే. అంటే ఎవరి మాడ్యూల్ వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమయ్యేది ఏంటంటే, నా మాడ్యూల్ ఏదో నేను తీసుకోవాలి అంటే పర్పస్ ఆఫ్ లైఫ్. అదే సృష్టి రహస్యం అంటారు. ఆ సృష్టి రహస్యం ఏంటంటే, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, దాన్నే బ్రహ్మత్వము మూలాధార చక్రంలో అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మనం బ్రహ్మలా మారి, తర్వాత విష్ణువు అయ్యి, తర్వాత రుద్రుడయ్యి, తర్వాత అమ్మ అయితే మాత్రమే అమ్మ అంటే అర్థమవుతుంది. అందుకని మూలాధార చక్రంలో మన డెస్టినీని మనం కనుక్కుని, అంటే మన సృష్టి రహస్యాన్ని మనం తెలుసుకుని మన లైఫ్కి మనం బ్రహ్మ అవుతాం. బ్రహ్మ అయిన తర్వాత అప్పుడు ముందుకు వెళ్తాం. అప్పుడు అర్థమవుతుంది పూర్తిగా, నేను ఇందుకు వచ్చాను, ఇదే చేయాలి, అనవసరమైన విషయాల్లో నేను జోక్యం చేసుకోకూడదు. ఎప్పుడు అర్థమైందో ఇప్పుడు 4వ ఆవరణలోకి వెళ్ళిపోతాం. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.